హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలని. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి ఒక్కసారి దేవునికి స్తుతిద్దామా? ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనాన్ని తీసి జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా చదువుతూ ఉండగా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనపడుతుంది. కానీ ఈనాడు మన నేటి క్రైస్తవ సమాజంలో మనకు కనపడేది ఏంటంటే, నామకార్థ క్రైస్తవులుగానే, అంటే ఆదివారం మందిరానికి వెళ్ళాలి అంటే దేని కొరకు వెళ్ళాలంట? పాస్టర్ గారు ఏదైనా అంటారని, పాస్టర్ గారు తిడతారని, ఇరుగు పొరుగులు ఏమని అనుకుంటారని, వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళు ఏమనుకుంటారని మందిరానికి వెళ్తున్నారు. కానీ అసలు నేను మందిరానికి దేనికి వెళ్ళాలి, దేని కొరకు నేను ప్రయాసపడాలి అన్నది ఈ నేటి క్రైస్తవ సమాజానికి తెలియకపోవడం బాధాకర విషయం. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది, బైబిల్లో మనకి 3 రకాల కేటగిరీస్ మనకు కనపడతాయి. చాలా మంది ఏంటంటే వెళ్ళాము వచ్చాము అంటే, వెళ్ళాము వచ్చాం, తండ్రి నేను వచ్చాను ఆశ్రయించుకుంటానికి వెళ్తున్నాము వస్తున్నాం, అంతేనా? ఏదైనా తెలిసి నేర్చుకుంటున్నామా? దేనికని, దేని కొరకు మనం ప్రయాసపడాలంట? మరి బైబిల్ చెప్తుంది కదా దేని కొరకు మనం పరిగెట్టేది. అసలు మన గమ్యం ఏమిటి? పరలోకం మన గమ్యం, అంతేనా? మరి ఆ గమ్యాన్ని చేరాలంటే మనం ఎటు చూడాలి? ఆ గమ్యం వైపు మనం చూడాలి. ఇప్పుడు పరుగు పందెం పెట్టాము, పరుగు పందెం వాడు వీడు వస్తున్నాడా లేదా, ఆడొస్తున్నాడా లేదా అని చూస్తాడా? ముందు ఏం చూస్తాడు? గమ్యం చూస్తాడు. మరి మన క్రైస్తవులలో క్రైస్తవులుగా ఉండి మనం పేరు పెట్టుకున్నాం, మనం పేరు వేసుకున్నాం కదా, ఒక ట్యాగ్ ఏంటి? క్రైస్తవుని. మరి ఆ క్రైస్తవుడు అన్న ట్యాగ్ కి ఒక నిర్వచనం ఉంది బైబిల్లో. బైబిల్లో ఒక క్రైస్తవులు అనడానికి ఒక నిర్వచనం ఉంది. కానీ ఈ రోజు ఆ గమ్యాన్ని విడిచి మనం ఎటు తిరుగుతున్నాం? అటు ఇటు దిక్కులు చూసుకుంటూ వెళ్తే ఆ గమ్యాన్ని మనము చేరతామా? చేరలేము. అందుకనే అంటాడు కదా, అందుకనే చెప్తున్నాను, బైబిల్లో మనం చూస్తే 3 రకాల క్రైస్తవులు మనకి కనపడతారు బైబిల్లో. కొంచెం చాలా లోతుగా మాట్లాడతాను, వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుచున్నాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనము చదివి ఎవరైనా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనము. తన చోటుకి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలుపొందుటకు వారిద్దరిలో నీవు ఏర్పరచుకునే వారిని కనబరుచుమని. ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, తన చోటుకి పోవటానికి యూదా తప్పిపోయి పోగొట్టుకున్నా అంటున్నాడు. ఒకసారి ఈ విషయం ఈ మెసేజ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెసేజ్లు ఏది కూడా ఆశీర్వాదాలు, దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక, దశమ భాగాలు కానుకల గురించి మెసేజ్లు రావు.
ఏంటి ఈరోజు క్రైస్తవ్యంలో కనపడేది ఏ మూలం చేసినా కనపడుతుందంటే దేవుడు మిమ్మల్ని బహుగా జీవిస్తున్న దాక ఈ మెసేజ్ చదువుతున్నా తప్ప అరే పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడబోయేది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా చాలా లోతైన సందేశాలు మర్మాలు చెప్పబోతున్నాను కనుక చాలా జాగ్రత్తగా వినమని నేను కోరుతున్నాను. తన చోటికి పోవటానికి యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి, జాగ్రత్తగా వినండి. తన చోటికి పోవటానికి యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడట. ఏం తప్పిపోయి పోగొట్టుకున్నాడు అది ఈ రోజు మనం ఆలోచన చేద్దాం. అందుకే బైబిల్లో మనకి 3 రకాల కేటగిరీస్ కనబడతాయని ముందే చెప్పాను నేను. ఆ కేటగిరీస్ ఏంటంటే బైబిల్లో మనకు కనబడే కేటగిరీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు. ఫస్ట్ కేటగిరీ ఏంటి? జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు. 2 జీవ గ్రంథములో పేరు రాయబడి పోగొట్టుకున్నవారు. మీరు అనొచ్చు అదేంటంటే ఒక్కసారి జీవ గ్రంథంలో పేరు రాయబడితే పోగొట్టుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా 100% ఉంది. అది బైబిల్ పూర్వకంగా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చాలా మంది ఏంటంటే నేను రక్షణ పొందుకున్నాను, నేను వెళ్ళిపోతాను పరలోకం. ఎక్కడ వెళ్ళిపోతాం మనం పరలోకం? మనం చేయవలసింది ఈ భూమి మీద మనం చేయకుండా నేను ఒక్కసారి బాప్టిజం తీసేసుకున్నాను కదా, నేను వెళ్ళిపోతానండి, నాకు టికెట్ ఖరారు అయిపోతుందండి, ఫ్లైట్ అయితే టికెట్ ఖరారు అయిపోతానండి. మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతా నీ చిత్తమును బట్టి నువ్వు బ్రతుకుతుంటే ఏ రకంగా వెళ్ళిపోతాం మనం పరలోకం? దాన్ని అందుకనే 3 కేటగిరీస్ చెప్పారు. ఒకటి జీవ గ్రంథములో పేరు రాయబడి పోగొట్టుకున్నవారు. 3వది జీవ గ్రంథంలో ఎప్పటికీ పేరు రాయబడని వారు. ఎవరంట? ఈ 3 రకాల తరగతులు మనం చూస్తాం బైబిల్లో, బాగా గమనించాలి. మొట్టమొదటి పేరు రాయబడి పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒకసారి కనుక రక్షించబడితే ఎప్పటికీ ఆ రక్షణ మనలో నుండి పోదు అన్న బోధలు చాలా ఉన్నాయి. విన్నారా లేదా? ఒక్కసారి మనము రక్షణ పొందుకొని ఒకసారి మనం రక్షణ పొందుకుంటే దాన్ని పోగొట్టుకుంటామా? పోగొట్టుకోవు అది ఫిక్స్ అని చెప్పే బోధలు 100% బోధలను పక్కన ఈరోజు బయట. కానీ బైబిల్ చెబుతుంది అది వాక్య ప్రకారం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే చెప్తాను వినండి. మొట్టమొదటిగా చెప్పాను, మొట్టమొదటి మనం ఏం చెప్తున్నాం? జీవ గ్రంథములో పేరు రాయబడిన వారు అనమా రాసుకోండి. చాలా వీడియో చూస్తున్న వారు కావచ్చు, ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరు, మైక్ ద్వారా వింటున్న వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 20 వచనముల వరకు మనం పరిశీలన చేస్తే 17 లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనము వరకు మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనకి కనపడుతుంది. ఇక్కడ శిష్యులు దేవుడు శిష్యులకు ఏమి ఇచ్చాడు కనపడుతుంది. ఏమని? కొందరు శిష్యులు దేవుడు ఏర్పరచుకొని వారికి అధికారం ఇచ్చి, దేని మీద అధికారం ఇచ్చాడంట? లోకము మీద, దురాత్మల మీద, ప్రతి దాని మీద సమస్తము వారికి అధికారం ఇచ్చి ఏం చేశాడు? వెళ్ళి సువార్త చేయండి అని అన్నాడు. అని అన్న తర్వాత శిష్యులు వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు చేస్తూ ఉన్నారు.
చేస్తూ ఉండగా అక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే దెయ్యములు వారికి లోబడుతున్నవి అని వారు తిరిగి వచ్చి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అంటారు కదా, నీ ఇచ్చినట్లుగా నీ పేరు చెప్పే దెయ్యములు లోబడుచున్నవి అని ఎంతగానో సంతోషిస్తూ ఉండగా అక్కడ కింద యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటారు కదా, మీకు దెయ్యములు లోబడుచున్నవని మీరు గొప్పలు చెప్పుతున్నారు, దానికోసం మీరు సంతోషపడతాడు కానీ మీ పేరు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి అని సంతోషపడండి అంటాడు. ఇక్కడ ఒకటి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ పంపించిన వాళ్ళు ఎంతమందిలో 70 మంది. అసలు యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది? యేసు ప్రభు వారికి శిష్యులు ఎంతమంది? మొత్తం శిష్యులు 82 మంది. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది? 82 మంది. ఎందుకనంటే కోతకాలం వచ్చేసింది, పనివారు తోడుగా ఉన్నారు, విస్తారమైన పంట ఉంది కనుక ఏం చేస్తాడంట, శిష్యుని పిలిచాడు. మనకి తెలిసి లోకా 9వ అధ్యాయంలో కనపడతారు 12 మంది. చాలా మంది ఏమంటారు, యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అంటే 12 మంది అంటారు. 12 మంది కాదు, ఇక్కడ పొరపడుతున్నారు. అందుకే లూకా సువార్త 9వ అధ్యాయంలో కనపడుతుంది, అక్కడ కనపడే 12 మంది శిష్యులు. అదే 10వ అధ్యాయంలో ఇతరులు అంటాడు ఫస్ట్ వచనంలో. ఒకసారి చూడండి ఒకసారి. ఇతరులు మొదటి వచనంలో ఇతరులు 70 మంది అంటాడు. ఆ 12 మంది రాజులు ఎంతమందిలో? 70 మంది. ఆ 12 మంది వేరు, ఈ 70 మంది వేరు. మొత్తం ఎంతమంది? 82 మంది. చివరికి ఎంతమంది మిగిలారంట? ఈ 70 మందికి ఎంతమంది మిగిలారు? 12 మంది. ఇందుకే ఒక గొప్ప విషయం ఏంటంటే, ఈ 70 మందికి అద్భుతాలు చేసే వరాలు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు దేవుడు, అధికారం ఇచ్చాడు. సువార్తకు వెళ్ళారు, ఎన్నో కార్యాలు చేశారు. వచ్చి సంతోషంగా అంటున్నారు కదా లూకా 10:17లో. ఆ 70 మంది యేసుతో ఉన్నారా? ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడడం చూచితిని. ఇదిగో, పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీద మీకు అధికారము అనుగ్రహించున్నాను. ఏది మీకంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఆ 70 మంది వచ్చి ఏమంటున్నారంట? యేసు ప్రభు వారితో, అయ్యా, నీవిచ్చిన అధికారాన్ని బట్టి నీ నామాన్ని పలకగానే ఏమవుతున్నది? దెయ్యములు మాకు లోబడుచున్నవి అనగానే అంటాడు కదా యేసు ప్రభు వారు, మీకు దెయ్యములు లోబడుచున్నవని మీరు సంతోషపడదు, కానీ మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించుడి. ఆ 70 మంది మరి కడ వరకు ఉన్నారా? ఎందుకని? వారు కడ వరకు లేరు. కాబట్టి మరి చాలా మంది అంటారు కదా, జీవగ్రంథంలో రక్షణ కడ వరకు ఉందంటారు. మరి ఇక్కడ ఎందుకు లేరు? చాలా మంది వచ్చారు, లాస్ట్ కి మా అమ్మ ఒకటే కూర్చుంది. ఇక్కడ చాలా మంది ఇక్కడే పొరపడుతున్నారు. ఇది ఒక్కొక్క మాట చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఎందుకు వెంబడింపలేదంట?
ఎందుకు వెంబడలేదంట అంటే కింద ఒక చిన్న మాట ఉంటది, 67వ వచనం కూడా చదివానా. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను చాలా ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యేసు ప్రభు వారు 70 మంది విడిచి వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 12 మందిని చూసి అంటున్నారు, మీరు కూడా పోతారా, పోండి, మీరు కూడా వెళ్ళిపోండి అంటే అప్పుడు అంటారు కదా, సీమోను పేతురు ప్రభువా ఎవరి వద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవములకు మాటలు గలవాడవు, నీవే ఏమి పరిశుద్ధమని విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. చాలు. ఈ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే కనుక బాప్తిసం పొందేస్తాము, ఆదివారం చర్చి వెళ్ళిపోతున్నాం, దశంభాగాలు ఇచ్చేస్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం, కనుక నాకు పరలోకం గ్యారంటీ అనుకుంటూ కనుక నిద్రపోతూ చనిపోయే ముందు కళ్ళకంటూ ఉన్నారు. ఎలా ఉన్నారంటే మేము బాప్తిసం పొందేసాం, ఆదివారం మందిరానికి వెళ్ళిపోతున్నాం, నెల నెల దశంభాగాలు తీసేస్తున్నాం, వెళ్ళినప్పుడల్లా కానుకలు మేము ఇచ్చేస్తున్నాం, మాకు పరలోకం గ్యారంటీ అన్న భ్రమలో ఉండి నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతున్నారు. ఎందుకని? వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అప్పుడు నన్ను తీసుకుపోవడానికి దేవతలు వచ్చేస్తారు. ఎప్పుడు చచ్చిపోయాక మరి పర్లోకలు దేవతలు వస్తాయి, మనం చేసిందని దేవతలు కూడా వస్తాయా? వస్తాయా అనుకుని కళ్ళ కంటూ ఉంటే అప్పుడు వచ్చేటప్పుడు దెయ్యాలు వచ్చి ఉంచుకుంటాయి. ఏమి ఉంచుంటే దెయ్యాలు వచ్చి ఉంచుకుంటాయి. సంవత్సరం అనుకుంటా ఒకళ్ళింటికి ప్రేయర్ చేయడానికి వెళ్ళాను నేను. ప్రేయర్ చేయడానికి వెళ్తే మిట్ట మధ్యాహ్నం 12 ఎంత అవుతుంది, ఫోన్ చేశారు, కొంచెం డౌట్గా ఉందండి, ఒకసారి అండి ప్రేయర్ చేయడానికి వెళ్ళాను, ప్రార్థన చేయడానికి. ఇక్కడ దేవుడు గొప్పగా విషయం ఏంటంటే ఆనాడు హిజ్కియా ప్రార్థించగా 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు కదా, ఇచ్చాడా? నేను ప్రార్థన చేశాను అంటే హిజ్కియా అంత గొప్పవాడిని అయితే నేను కాదు, కానీ దేవుడు ఎందుకని ఇచ్చాడో నాకు తెలీదు. ఆయన అన్నాడు, నీ బ్రతుకు సరి చేసుకుంటే నీ 5 సంవత్సరాలకు ఆయుష్ని పొడిగెత్తున్నా అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అసలు ఇంతమంది దగ్గరికి నేను వెళ్ళిన ప్రేయర్ చేశాను, ఎక్కడ ఈ మాట లేదు. 5 సంవత్సరాలు నేను నీకు ఆయుష్ని ఇస్తున్నా చెప్పాను. అదే మాట వాళ్ళకి ప్రేయర్ చేస్తాను, వచ్చేసాను. వచ్చిన 10 రోజులు అనుకుంటా మరలా వెళ్ళాను. ఎందుకు? ఆవిడ చనిపోయింది. ఇక నా తప్ప నన్ను ప్రేయర్ చేశాను. నేను నా పని ఏంటి? ప్రేయర్ చేయటం. దానికి లోబడటం అది నీ ఇష్టం. అది లోబడితే కార్యం చూస్తావు, లోబడకపోతే చెప్పినోడు తప్ప. మరి చెప్పినోడికి తప్ప కదా మీరు చాలా మంది. వెళ్ళాను, ఆయన చనిపోయిందన్నారు, వేరే మీటింగ్ వెళ్ళే పని ఉంటే అది కూడా ఆపేసుకుని ఆయన ఇల్లు అంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ పక్కన ఒక 4 నిమిషాలు వస్తాయి ఆ శవ పక్కన. ఏంటంటే ఈజీ అప్పుడు అన్నాడు ఏమని, నా చిత్తానుసారంగా ఆ రోజు లోబడి ఈరోజు అది రావు. ఎవరి మాటకి? నా మాట కాదు, ఆయన మాట. ఇక్కడ నన్ను చూడకూడదు, నన్ను చూడటం వల్ల ఏమి ఉండదు. పలికిన వాడు ఎవడు అన్నది నువ్వు చూడాలి. ఒక మనిషి పలకలేదుగా ఒక మాట పలకగలుగుతాడా? చాలా మంది అంటారు, నాకు ఈ వ్యాధి ఉందండి, ప్రార్థన చేయండి, చేస్తాను.
నీవు బాగుపడతావు అన్న విశ్వాసం కన్నా నీకన్న విశ్వాసం నీకు 100 రెట్లు ఉంటే నీకు ప్రార్థన చేయాలంటే నాకు 200 రెట్లు ఉండాలి. ఏమని నేను చేసే కార్యం జరుగుతుందని నాకు ఉండాలి. ఈరోజు జరిగేది అదే. ఈరోజు నేటి క్రైస్తవులు ఏమవుతున్నారంటే ఇంతకీ విషయం వీళ్ళ జీవ గ్రంథములో పేరు రాయబడి కూడా పోగొట్టుకున్న వ్యక్తులు, అంటే తప్పిపోయి పోగొట్టుకున్నారు. వీళ్ళు ఎవరో నిత్య జీవానికి కారణమైన యేసును వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అద్భుతాలు కూడా ఉన్నారు, ఆశ్చర్యాలు చేసినప్పుడు ఉన్నారు, ఆశ్చర్య కార్యాల దగ్గర ఉన్నారు, దేవుడు వారికి వరాలు ఇచ్చినప్పుడు ఉన్నారు, ఆ వరాలు ప్రజలు ఉపయోగిస్తున్నప్పుడు ఉన్నారు. ప్రజలు చప్పట్లు కొట్టారు, ప్రజలు వారిని పొగట్టలో ముంచేశారు. నీవే దేవుడు, నీ అంతటోడు లేదు, వీడికి వచ్చేసి కోకులు. అక్కడ ఏమైంది? రాసిన పేరు కొట్టువేది. ఈడేమనుకుంటున్నారు ఈరోజు? కొంచెం ఇళ్ళలో ఒక అంత పండుకునేటప్పటికి నీ అంత తోడు లేదు అనేటప్పటికి కొంగుల చేతలేదు చాలా మందికి క్రైస్తవులు. కానీ అసలు ఇళ్ళలో ఏముంది అని ఎవరికీ తెలియదు. ఇల్లు ఘోరాన్ని తెలుసుకుని నేనే కావాలంటే అసలు ఏమనుకోవాలి ఈరోజు క్రైస్తవులు మనం? అందుకే మన పేరు జీవ గ్రంథములో రాయబడ్డాయి అని చూడాలి. ఏం చూడాలి ఈరోజు? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కాదు. బాప్తిస్మం పొందితే ఇదిగో పరలోకం, దక్షిణాగలిస్తే తెలుగు పరలోకం, కానుకలిస్తే తెలుగు పరలోకం, ఆదివారం మందిరానికి తెలుగు పరలోకం. నీ బ్రతుకు మారాలి, నీ మాట మారాలి, నీ క్రియలు మారాలి, నీ ప్రవర్తన మారాలి. నువ్వు ఎప్పుడే నీవు మారుతావో అప్పుడు ఏమవుతాయి? నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. అపొస్తలుల కార్యాలు 1:25 అంటాడు కదా, తన చోటు అంటే ఏ చోటు అంటే 12 మంది శిష్యులు యేసును వెంబడిస్తున్నప్పుడు పేతురు అడిగాడు, ప్రభువా, పేతురు అన్నాడు కదా, ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము కదా, మాకు ఏమి దొరుకుతుంది? ఇలాంటి డౌట్ భలేవాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నాతో పాటు మీరు అంటే మీ 12 మంది 12 సింహాసనముల మీద కూర్చొని 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. ఎవరితో పాటు? యేసు క్రీస్తుతో పాటు రేపు జరగబోయే తీర్పు దినము రోజున శ్రీజకరంలో తీర్పు తీరుస్తారంట. అంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఎవరు? యోధ. ఒక మాట అడుగుతాను ఏంటంటే, ఇక్కడ ఏంటి వారికి ఇచ్చిన చోటు? వాళ్ళకి ఇచ్చిన చోటు ఏంటి అసలు? ఏమిచ్చడానికి అంటే యేసు క్రీస్తుతో పాటు 12 సింహాసనముల మీద కూర్చుని 12 గోత్రముల వారికి తీర్పు తీర్చడం అనేది. ఏ కోల్పోయారు? అంత గొప్ప భాగ్యాన్ని కోల్పోయారు. ఎవరు? ఆ 70 మంది వదిలేశారు. నెక్స్ట్ ఎవరు? యోధ. అందుకే అంటాడు కదా, ఇందులో యోధ ఉన్నాడా? ఏంటి ఈ 12 మంది ఏంటి? ఒక మాట, ఈ మాట చెప్పేటప్పటికి యోధ వారి దగ్గరే ఉన్నాడు. ఈ మాటలో ఉన్నాడు యోధ, ఉన్నాడా లేదా? కానీ ఏం చేశాడు? దాన్ని పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకున్నాడు? తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఒక ప్రశ్న అడుగుతాను ఇక్కడ. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. చాలా మంది అనే మాట ఏంటంటే, నాయకుడు అనేవాడు
తప్పిపోయిన వ్యక్తిని వెతికి రక్షించాలి కదా. అంతేనా? రాకపోతే ఎందుకు రాలేదు అని పదే పదే అడగాలి కదా. అంటే దీనికి సమాధానం చెప్తాను వినండి జాగ్రత్తగా. వీళ్ళు చాలా మంది వీళ్ళు నన్ను మరీ చంటి పిల్లల్లో చూడతారు. పై కనపడతానికి పిల్లలే కనపడతా, కానీ మరీ చంటి పిల్లల్లో చూడతాను. ఎందుకని? లేఖనాలు తెలియదు, ఏమీ తెలియదు. వ్యక్తిగా భావించేకండి, లేఖనాలుగా తెలియాల్సింది సర్వశక్తి మందుని హృదయములకు తెలియాలి. ఏం తెలియాలి? బైబిల్ ఇది లేఖనమే, కానీ ఇది ఎలా రాయబడింది? అక్షర రూపంలో రాయబడింది. అక్షరం వెనకాల మర్మం ఏముంది? అలంకార భాషలో రాయబడింది. అలంకార భాష వెనక ఏముంది? మర్మము దాగి ఉంది, దేవుని హృదయము దాగి ఉంది. ఆ హృదయములకు తెలియాలి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు కదా, అవునా కదా? లూకాసు వార్త 15:3 కనపడుతుంది. 100 గొర్రెల గురించి. ఒక గొర్రె 100 గొర్రెల నుండి ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు యజమాని? ఆ ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళి రక్షిస్తాడు. అవునా? మరి అదే కింద ఇంకొక ఉపమానం చెప్పాడు 10 నాణెముల గురించి. 10 నాణెములు అంటే ఎక్కడ? లోక 15:8 కనపడుతుంది. ఇది మనకి ఒక ఆవిడ 10 నాణెములు ఒక నాణెంలో పడేస్తుందంట. ఇల్లంతా దీపం పెట్టి ఏం చేస్తాడంట? ఆ నాణెం కోసం ఇల్లు ఊడ్చుదా అంటాడు. అంటే అప్పుడు వస్తాడు. కింద ఒక మాట అంటాడు, తప్పిపోయిన కుమారుడు గురించి. ఇక్కడ ఒక మాట అడుగుతాను. నువ్వు గొర్రెగా ఉన్నప్పుడు ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు ఆయన? గొర్రెగా ఉన్నప్పుడు వచ్చి నేను దగ్గరుండి రక్షించి తీసుకుని. ఎప్పుడు? నీకు ఏమీ తెలియదు. ఎవరంటే ఇప్పుడు సింపుల్ గా ఒక అన్ని లెక్కేసుకోవచ్చు. వాళ్ళకి క్రీస్తు గురించి ఏమీ తెలియదు. ఆయనలో ఏమిటి, ఆయన ఏమిటి అన్నది అసలు ఏమీ తెలియదు. వాళ్ళ గురించి వచ్చి రక్షించాడంటే అలా. నీకు ప్రతీది తెలుసు, ఆయన ఏమిటి అన్నది తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు, ప్రతీది తెలిసి ఈ దగ్గరికి ఎలా వస్తాడు అనుకుంటున్నాం అసలు? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు అన్నాడు. ఈ తండ్రి దగ్గరికి వచ్చాడా? తండ్రి కుమారుడి దగ్గరికి వెళ్ళాడా? కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. దేనికి? మరి తండ్రి వెళ్ళొచ్చు కదా. మరి అక్కడ 100 గొర్రెలు 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వెళ్ళాడు. మరి వాడు ఏ స్థానం? చిన్న పిల్లల స్థానం. మరి ఏ స్థానంలో ఉన్నాడు? కుమారుడి స్థానంలోకి వచ్చాడు. నీవు కుమారుడి స్థానంలోకి వచ్చిన తరువాత నీ దగ్గరికి ఎలా వస్తాడు? నీ అజ్ఞానంలో. అంటే అప్పుడంటే నేను రక్షించడానికి వస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేయాలి, తండ్రి నువ్వు ఉన్నావా? రాయే. ఎందుకు వస్తాడు? రాడు. రావాల్సిన పని కూడా లేదు. నీ మూర్ఖత్వంగా నీ సొంత ఆలోచనతో నువ్వేళ్ళు పడిపోయి నీకు బుద్ధి తెచ్చుకొని అయ్యా నీ కనీసం ఈ కుమారుడు కారణంగా ఏదో ఒక వాళ్ళని పడేరా బాబు అంటే అప్పుడు ఎవరు రావాలి? బుద్ధి తెచ్చుకుని నిన్ను సరి చేసుకుని ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో అప్పుడే ఆయన స్థానం నీకు ఎత్తాడు. అవునా కదా? చాలా మంది అంటారు మీరు అడగలేదండి, అవసరం కూడా లేదు, పట్టుకుని తిరగాల్సిన పని నాకు లేదు. అమ్మా రామ రామ బాగుపడమన్న అవసరం పని నాకు లేదు. చెప్పాల్సిన పని కూడా నాకు లేదు. వస్తావా బాగుపడతావు, లేదా వెళ్ళిపోతావు. ఎందుకని? యేసు ప్రభు కారుతో తిరిగినోడే తప్పిపోయాడు. ఆయన తిరిగాడు కూడా, ఆయన ఏం తిరగడు. ఆయన ఒకటే చెప్తాడు, నాకు నువ్వు కూర్చో
వచ్చినాడు చెప్పు. అంతే. ఆయన ఎవరిని ఆడు తప్పిపోయాడా ఉలే ఎత్తుకున్నాడా వస్తాడు. కూడా కూడా ఉండి వచ్చేవాడు పోలీసు కూడా వస్తాడు కూడా రా అనేవాడు. మన వేసి కాదు. మరి ఇలాగైతే ఆత్మలు నశించిపోతాయి కదా, ఆత్మలో నశించిపోతాయి కదా అని చాలా మంది. నశించిపోయే మాట ఒక విషయం. ఆత్మలు నశించిపోతే అంటే ఆ ఆత్మ రావాలి అంటే ముందు ఎవరు రావాలి? సర్వశక్తి ముందు దిగాలి. కృషి చేస్తాను, ప్రేమ చేస్తాను. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. నీకు పదే పదే నీ దగ్గరికి రాను కదా, నీతో నాకు పని లేదు కదా. నా పని ఏంటి? నిన్ను వెలిగించుకో నా పని, నిన్ను మండించుకో నా పని. దాన్ని ఆర్పుకోవడం నిలబెట్టుకోవడం అది నీ పని. అంతేనా? చాలా మంది అలాగే అంటారు కదా, మాట్లాడతారు. ఏమని మరి పోగేసుకుంటున్నారు అన్నారు కదా, చాలా మంది నశించిపోతారు కదా, మరి అలాంటి వాళ్ళు చెప్పండి, పర్వాలేదు. అంటే వినేవాళ్ళే చెప్పాలి అంటారు, కానీ అందరినీ రండి రక్షణలో నడిపించాలి కదా, మరి అలా వదిలేస్తే ఎలాగా? దేవుడు చెప్పాడు ఏమని? తప్పిపోయిన కుమారుల గురించి ఎందుకు చెప్పానంటే అదే, ఆ కుమారుడికి జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానము తెచ్చుకొని తిరిగి నీవు రావాల్సిందే. ఆయన ఎవరిని బలవంతం చేయగలరు? ఎవరిని చేయడు. నువ్వురా అని ఎవరిని చెప్పడం. ఆయన చెప్పేది ఒకటి, ఆయన దగ్గరికి వచ్చిన వాడిని బాగు చేస్తాడు అంతే తప్ప వెళ్ళి నువ్వు రా అని ఎవరికి చెప్పడా. ఎప్పుడు చెప్పాడు తెలుసా? అయిపోయింది స్థితి. నా సేవా పరిసరలో చాలా మంది చూశాను. ఇప్పుడు దీపం వెలిగించినంతసేపు అందుకే అన్నాడు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. అంతేగాని ఇంకొక మాట, మంచి మాట చూపిస్తాను మీకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. ఒకసారి ప్రకటన గ్రంథం 2:5. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని యెడల నేను మీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేతును. ఇక్కడ ఇంగ్లీష్ తెలుగులో చిన్న తప్పు ఉంటుంది. Many long fellowship will lead you, will make you downfall. అంటే చెడ్డ సహవాసం నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తుంది. జాగ్రత్త. ఏం చేస్తారంట? మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతనం చేస్తుంది. ఆనాడు అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఏమని? నిన్ను నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదించాడా? లోతుతో ఉన్నాడు కాబట్టి అబ్రహాం ఆశీర్వదించబడ్డాడా? ఆశీర్వాదం ఎవరిది? అబ్రహాముది. మరి లోతు ఆశీర్వదించబడ్డాడు అంటే అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. పడిపోయిన వాడికి అబ్రహాముని బట్టి లోతుకు
ఆశీర్వాదం వస్తుంది. అంటే నిన్ను అంటే ఇక్కడ పడిపోయిన వాడికి పడిపోయినట్టు తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు ఉన్నంత ఆశకి నీకు ఉండదు, వినబుద్ధికాదు. ఎందుకని అది ఎలా ఉన్నారంటే మీరు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనూ ఉన్నాయి. లేక తప్పిపోయి ప్రేరేపుకున్నాడు. ఎవరు తానే తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఎవరైనా పోగొట్టుడా లేదు. యోధాకి తానంతట తానే పడిపోయి ప్రేరేపుకున్నాడు. ఒక మాట చెప్తాను, పేతురు తప్పు చేశాడు, యోధా కూడా తప్పు చేశాడు. చేశాడా లేదు? యోధా తప్పు చేశాడు, పేతురు తప్పు చేశాడు. మరి పేతురు చేసిన తప్పు మరలా ఒక మాట వాళ్ళ పేతురు యోధా తప్పు చేశాడు, వచ్చిన కనుక మరలా వచ్చి పశ్చాత్తాపపడి ఉంటే దేవుడు రక్షించేవాడైనా నాకు తెలియదు, కానీ రక్షించబడే అవకాశం ఉంది అక్కడ. అవునా కదా? ఆయన దగ్గరకు వచ్చి అలా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అడిగేయగలగా మీరు రక్షించబడేవాడు కదా. కానీ ఎవరి దగ్గరికి తప్పితే ఆడి దగ్గరికి తప్పు చేస్తాడు. ఒక గురపరాజు ఆకలితో అని ఆకలి చేస్తాడు. నాకు తెలియదు. మన ప్రజలు ఎవరో తెలుసా? మనుషులు ఎదుట ఎవడు ఒప్పుకున్నాడో నేను వారిని ఒప్పుకుంటాను. ఎక్కడ ఒప్పుకుంటానంటే మనుషులు ఎదుట. మనుషుల ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ముందు దేవుడు మనుషులను తెలియాలి. నేను క్రీస్తుని సర్వరక్షకుడిగా అంగీకరించానని ఎక్కడో పెట్టుకుంటావో మంత్రానికి వెళ్తున్నా నచ్చుకోట. అప్పుడు రేపటి దేవుడు కూడా మనం చేసి నచ్చుకోదట. అన్నాడు, ఆయన నాకు తెలియదు, ఓపిక పెట్టుకుంటా పెట్టాడు. అయినా ప్రభు అతన్ని తిరిగి రక్షించుకున్నాడు. కారణం తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, అతను సంతాపపడి ఏడ్చెను. ఏం చేశాడు పేతురు? అనేకుడు తర్వాత ఏడ్చుకుని ఏం చేశాడు? సంతాపపడి ఏడ్చాడంట. అతను ఏమైంది? మనసాక్షి అనేది పనిచేస్తుంది. మన మనసాక్షి చనిపోతే మనం ఎవరి దగ్గర ఒప్పుకోరు. మనసాక్షి దగ్గర ఒప్పుకోకనుకో ఏదైనా ఇది పట్టు ఇది పట్టుకోవాలంటే నువ్వు ఒప్పుకోగలుగుతావు. కానీ మనసాక్షి ఎప్పుడైతే చచ్చిపోయిందో, ఎప్పుడైతే సమాజ చేసేదో ఎవరి దగ్గర కూడా ఒప్పుకోరు. అదే మనం అంటున్నాం కదా, మారదనకంటే అదే అందుకే అన్నాడు కదా, మొదటి స్థితిని గుర్తుపెట్టుకో. ఏమంటున్నాడా? మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకో. మత్తయి 16 17 వచనాలలో ఈ సంఘాన్ని నేను కడతాను, పరలోకపు కాలపు చేనుని ఇస్తాను. ఎదుగులేదు పేతురు ఎదుగు ఏడుస్తున్నాడు, కానీ అది యువతకు రాలా. నా పండుగ సంఘాన్ని కడతాను పేతురు.
ఎవరు కడతారంటే పేపర్ కడతానడా కడతాడు. దేవుడికి ఆ భాగ్యం కూడా పెట్టి అంటే పేపర్ చేసాడు, తప్పు చేసాడు, దాన్ని చేసాడు సంతాపపడు, పశ్చాత్తాపపడు, ఏం చేశాడంటే కన్నీరు విడిచాడు. ఆ పని వేరే కూడా అది కూడా అయ్యేదో ఎవరైతే అప్పేశాడో ఎవరికైతే అప్పేశాడో వారి దగ్గరికి వేసుకున్నాడు. అది దేవుడి దగ్గర వేసుకోవచ్చు కదా. రక్షణ కోల్పోతా ఒక్క మాటలో ప్రతి ఎత్తుకోక ప్రయత్నం చేత ఏదైతే నీవు రక్షణ మిస్ అయిపోతావు. యూదా ఏ పోగొట్టుకున్నాడు? యేసు క్రీస్తుతో పాటు ఆ 12 మందిలో ఒకడుగా ఉండే ఆ 12 మందిలో ఒకడుగా ఉండి 12 గోత్రాలకు క్రీస్తు తీసుకొని పోగొట్టుకున్నాడు. అంటే మరొక స్థానం ఉంటుంది పోగొట్టుకున్నాడు. ఆ స్థానం మరొకరికి ఇవ్వబడింది. మరి ఆ స్థానం అలాగే ఉండదనుకోకండి. మీకు ఇచ్చిన స్థానం మరలా మరి ఏవో వారికి అప్పగించబడుతుంది ఖచ్చితంగా. అందుకే అది వేరే స్థానం ఎవరికి ఇవ్వబడింది? మత్తయ్య అపోస్తలుల 1:6లో ఉన్నది. నీవు పోగొట్టుకునే స్థానం వరకు వెతికిస్తాడు ఖచ్చితంగా. తను పోగొట్టుకున్నాడు, నిర్లక్ష్యించాడు. అదే మరొక వాక్యం చేస్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16 చదువు సహాయం చేయండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనములు. ఒక పూట కూడి కొరకు ఒక ప్లేటు కొరకు తన జ్యేష్ఠత్వము తన జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వం హక్కును అమ్మివేసిన ఏసావు వంటి మన జీవితంలో ఏ టైం దాటిన తర్వాత ఎంతగా వెతికినా అది దొరకదు. ఇప్పుడు ఆ టైం అది ఎంతవరకు దొరుకుతుందో అంతవరకు. ఎందుకని ఏసాయి ఒక పూర్తి వస్తే ఇప్పుడు జ్యేష్ఠత్వం అమ్మేశాడు. అది ఆ స్థానం ఎవరికి ఇవ్వడానికి? యాకోబుకి ఇవ్వడానికి. మళ్ళీ ఏసాయి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఆ స్థానం ఏర్పరచుకున్నాడా? ఇవ్వలా. ఎందుకని నీ స్థానం వరకు వెతుకున్నా మరలా నీకు ఆ స్థానం రాదు. నువ్వు లోకంలో వస్తేమో నీకు సంఘంలో వస్తేమో కానీ దేవుని రాదు. అసలు మనం ఏమైనా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇస్మాయిలు దేవుడా, కానీ అబ్రహాము దేవుడా, యాకోబు దేవుడా, ఇస్సాకు దేవుడా అని మనం పిలుస్తాం. ఈ స్థానం పోగొట్టుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని దీవించే విధానం చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీరు అంటారు కదా దేవుడు డైరెక్ట్ గా దీవించవచ్చు కదా. చాలా మందికి ఏంటంటే ఆ దేవుడికి చాలా మంది నేను చూసి ఏంటంటే ఆ దేవుడిని అంత మాట్లాడాడంటే కీర్తనలు పల్లె కూడా ఒకసారి గుర్తుపెట్టుకో. ఒకసారి గుర్తుపెట్టుకో. తక్కువవాడు
తక్కువ వాడు ఎక్కువ చేత ఆశీర్వదింపబడుటను ఆశీర్వదించబడును మాట కేవలము కేవలము నిరాక్షేపమై ఉన్నది. నిరక్షేపమై ఉన్నది. ఇక్కడ నిరక్షేపము కాదు, ఖచ్చితం. ఖచ్చితమని ఎవరు తక్కువ వాడు ఎక్కువ ఆశీర్వదించబడాలి అన్నమాట ఖచ్చితం. కనుక అది తెలుసుకుని నడుచుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా అసలు బైబిల్లో సజీవ గ్రంథములో రాయబడని ఎవరు రాయబడి పూర్వ రాయబడని చెప్పాను కదా. మూడవదిగా యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగము పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన మన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. పొందుటకు వారు పూర్వమందు సూచించబడి ఉన్నారు. ఎప్పటికీ పూర్వ గ్రంథములు రాయబడవు. ఈరోజు మనం క్రైస్తవులుగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఇంకా అనుకుంటున్నామో నేను రక్షణ పొందుతున్నాను, ఆ రక్షణను పోగొట్టుకోను అని అనుకుంటూ ఉన్నామో ఆ భ్రమలో నుండి బయటకు రండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా ఇంకా రక్షణని పోగొట్టుకునే సమయం ఉంది. కాబట్టి నీవు రాయడంతం గొప్ప కాదు, ఆ రాయబడిన పేరుని నిలబెట్టుకోవడం మనం గొప్ప కనుక దాని గురించిగా మనము జీవించడమే కాక ఆమె ఇక్కడికి ఒక చిన్న ప్రార్థన చేస్తాను. త్వరగా ముగించేస్తాను. ప్రార్థన, చిన్న ప్రార్థన. మహాగణుడ మహోన్నతుడ ప్రేమగల నీ ఘనమైన నామ దగ్గర లెక్కలేని స్థితులు స్తోత్రములు తండ్రి. మరి ఉన్న వాక్యాన్ని బట్టి ప్రభువా, మరి ఉన్న వాక్యము వారి జీవితాల్లో స్నేహితుడుగా మరి మీ జీవన గ్రంథంలో రాయబడి తప్పిపోయేవారు ఉన్నారు ప్రభువా. మరి మీరు తప్పిపోకుండా ఆ వాక్యానుసారంగా మీ జీవన గ్రంథంలో ఉండే కృపణ మాకు దయచేసి నడిపించి బయలుపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఛానల్